వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. సౌండ్ తగ్గించు. 22వ వచనం నుంచి చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యములు పట్టి. చాలు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక కానాను స్త్రీ గురించి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానాను స్త్రీ అంటే ఒక అన్యురాలు ఆవిడ, అంటే దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ ఆవిడ. అయితే ఈమె ఏం చేసిందంటే ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతానికంట, తూరు సీదోను అనే ప్రాంతానికి యేసు ప్రభువు వారు ఎంటర్ అయ్యారంట. యేసు ప్రభువు వారు ఎంటర్ అయితే వెంటనే ఆ ప్రాంతానికి కానాను స్త్రీ వచ్చింది. ఇప్పుడు అన్యురాలు, ఇప్పుడు ఆమెకి ఎలా తెలిసింది యేసయ్య గురించి? ఏమండి, యేసయ్య గురించి అసలు ఆమెకి ఎలా తెలిసింది? ఒక అన్యురాలు కదా. అయితే అక్కడక్కడ మీలాంటి వాళ్ళు ఎవరో చెబితే యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు అనే విషయం ఆమెకి తెలిసింది. ఇప్పుడు యేసయ్య స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చాడంట. ఇప్పుడు ఆమె ఏం చేయాలంటే ఆ అవకాశాన్ని ఆవిడ వదిలిపెట్టుకోకూడదు. ఎందుకంటే తన కూతురికి దయ్యం పట్టి ఏం చేస్తుందంట? అల్లరి చేస్తుందంట. సౌండ్ తగ్గిస్తా. ఏం చేస్తుందంట? ఆ కుమార్తెకి దయ్యం పట్టి బాధపడి ఏం చేస్తుందంట? కేకలు వేస్తుందంట. రోజు ప్రేమ దేవుడు, ఆ కానాను స్త్రీ యేసు ప్రభువు వారి గురించి తెలిసి ఆ ప్రాంతానికి యేసయ్య రాగానే వెళ్ళి ఏం చేస్తుందంట? యేసయ్యని అడుగుతుందంట, బిగ్గరగా అడుగుతుందంట, కేకలు వేస్తుందంట. అయ్యో, నా కుమార్తె దయ్యం బట్టి ఉంది, మీరు విడిపించండి అని చెప్పి ఆమె కేకలు వేస్తుందంట. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేయాలంట? వినాలి. విని ఏం చేయాలంట? యేసయ్య ఆమెని విడిపించాలి. ఇప్పుడు యేసయ్య అసలు విన్నాడా లేదా చూద్దాం ఒకసారి. చదువుదామా? నెక్స్ట్ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చాలు. ఇక్కడ ఫస్ట్ ఆమె ఏం చేసిందంట? యేసయ్య వచ్చాడని తెలిసి ఏం చేసిందంట? వాళ్ళ కుమార్తె దయ్యం పట్టిందని, బహు బాధపడుతుందని ఆమె ఏం చేసిందంట? ఫస్ట్ యేసయ్య దగ్గరికి వెళ్ళి కేకలు వేసిందంట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకేదైనా బాధ వచ్చింది, మీరేం చేస్తారు? ఏమండి, నేనుంటే నా దగ్గరికి వచ్చి చెప్తా, లేకపోతే కేకలేస్తారా? కుయ్యో మొర్రో నడుస్తారా నా దగ్గరికి వచ్చి? అరవరుగా. లేదు, ఒకవేళ నేను అందుబాటులో లేను అనుకో, మీరు ప్రార్థన చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంట? కేకలు వేస్తుందంట. ఎందుకని కేకలు వేస్తుందంటే ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు, కానీ ఆమె ఒక అన్యురాలు. అయితే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంట? నా కుమార్తెకి దయ్యం పెట్టిందయ్యా, ఆమెను కొంచెం విడిపించు అని ఆయన దగ్గరికి వెళ్ళి కేకలు వేస్తుందంట. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? కేకలు వేయాలి. ప్రభువా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచు, నాకు విడుదల ఇవ్వు అని చెప్పి ఆమె యేసయ్యను వదిలిపెట్టట్లా. ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కేకలు వేస్తుందంట, బిగ్గరగా అరుస్తుందంట, మా యొక్క కుమార్తెను విడిపించు ప్రభువా అని కేకలు వేస్తుంది. అయితే ఈ మాట యేసయ్య విన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఒక మాట కూడా ఆయన ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు.
అయితే పక్కన శిష్యులు అంటున్నారంట, ప్రభువా ఆమె గోళ మేము తట్టుకోలేకపోతున్నాం, ఆమె సంగతి ఏంటో చూడయ్యా అంటున్నారు. అంటే అంతగా ఆమె కేకలో వేస్తుంది ప్రేమ దేవుని బిడ్డ. ఎలాగైనా యేసయ్య మా బిడ్డను విడిపించాలి, ఎలాగైనా నా కుమార్తె స్వస్థపడాలి, ఎలాగైనా యేసయ్య ఈ రోజు కార్యం చేయాలి అని ఆయన్ని విడిచిపెట్టట్లే ఈ రోజు. కాబట్టి శిష్యులు ఏమన్నారంట, ప్రభు ఆమె గోళ మేము తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి దయచేసి ఆమెని విడిపించండి అయ్యా అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, గేలతో పాటు కేకలో వేస్తున్నారంట ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ కేకలు వేస్తున్నారో ఏం చేస్తున్నారు శిష్యులు కూడా, అయ్యా ఎలాగో ఆమెను పంపించేసే అని చెప్పి అంటున్నారు. అయితే ఈ మట్టికి కేకలు వేయటం మానట్లా. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తన కుమార్తెను విడిపించడానికి ఆ కేకలు, కానీ యేసయ్య మట్టికి విని వినపొచ్చినట్టుగా ఆయన ప్రయాణం వెళ్ళిపోతున్నాడంట. కానీ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కానానీయుని యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని ఎలాగైనా నా కుమార్తె నేను విడిపించుకోవాలి, ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు. ఇక యేసు ప్రభు వారు మళ్ళీ ఇక్కడికి వస్తారో రారో తెలియదు. కాబట్టి ఈరోజు ఎలాగైనా యేసయ్య నా కుమార్తెని విడిపించాలని, ఎలాగైనా నా కుమార్తెని స్వస్థపరచాలని చెప్పి ఆమె కేకలు వేయటం ప్రారంభించింది ప్రేమ దేవుని బిడ్డలారా. మన సంఘంలో ఆ పిల్ల లావణ్య కూడా చక్కగా మంచిగా మగపిల్లలోనే కంది. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫోను, వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యానని ఫోను, మళ్ళీ ఆపరేషన్ అంటా అని ఫోను, మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫోను, ఆపరేషన్ చేసేటప్పుడు ఫోను, ఇన్ని ఫోన్లు చేసి కేకలు వేసింది నాకు. వాస్తవ ప్రార్థనలో ఉన్నా, నేను నిద్రపోతున్నా కంపల్సరీ ఫోన్లు అటెండ్ చేసి ప్రార్థన చేశా. అలాగే ప్రతి మాటకి నాకు మగపిల్లలు కావాలి, నాకు మగపిల్లలు కావాలంటే అమ్మా దేవుడు చేస్తాడు, కంగారు మాకు, భయపడ మాకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పానన్నాను. అలాగా ఇక వెళ్ళేటప్పుడు అన్ని సార్లు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది. దేవుడు చక్కగా ఆపరేషన్ అయ్యి మగపిల్లడు పుట్టడమే మళ్ళీ వెంటనే ఫోన్ చేసి తన భర్త ఇద్దరు కూడా మాట్లాడారు. అది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కానాను స్త్రీ కూడా అలా గట్టి విధంగానే విడిచిపెట్టలా. యేసయ్య మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మనకు దొరకడు, ఈ ప్రాంతానికి రాడామో అని ఏం చేసిందంట, కేకలు వేస్తుందంట. కాబట్టి ఈరోజు నువ్వు కూడా అట్టి విధంగా నీకు ఏ అవసరం ఉంది, లేకపోతే నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావు, ఏ సమస్యలో ఉన్నావు, నువ్వేం చేయాలంట, నీ సమస్య తీరేంత వరకు, నీ అనారోగ్యం తీరేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తాను. యేసయ్యను విడిచిపెట్టకూడదు ప్రియమైన దేవుడా. ఆయన అందుబాటులో ఉన్నప్పుడే మనం ఆయన దగ్గర మనం మేలు పొందుకోవాలి ప్రియమైన దేవుడా. రోజు యేసయ్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్కరిని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలనంటే, దేవుని కేకలు వేస్తూ ఎలాగైనా ఆయన వైపు, మీ వైపు యేసయ్య యొక్క హృదయాన్ని లేకపోతే ఆయన చూపుని మీరు మరచుకునేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క కానాను స్త్రీ ఏం చేసిందంట, బిగ్గరగా కేకలు వేసింది. మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడేమో, నా కుమారుతో బాగుపడదేమో అనేసి కేకలు వేసిందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య వినీగన్నట్టుగా అలాగా వెళ్ళిపోవటం చూసాం. సార్ చదువుదాం ఆ మాట. ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చాలు ఇక్కడ యేసయ్య ఎక్కడైతే కేకలం వేస్తుందో యేసయ్య వినపడకుండా ఉంటుందా, విన్నాడు, కానీ పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అయితే మనం కూడా ఒక్కొక్కసారి ఏడుస్తూ బాధపడుతూ ఎంతగానో ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి అనుకుంటాం, నా ప్రార్థన ఆలకించట్లేదు ఏంటి దేవుడు, నా జీవితంలో కార్యాలు జరగట్లేదు ఏంటి అని అనుకుంటా ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడు వింటాడు, వినకుండా మాత్రం ఉండడు, కానీ వింటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఒక్కొక్కసారి నిన్ను టెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఆ కార్యం లేట్ అవ్వచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది, ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. కాబట్టి యేసయ్య కూడా విరిగినట్టుగానే వెళ్ళిపోతున్నాడంట. కానీ ఆ అరుపులు కేకలకి శిష్యులకి ఏమైపోయిందంట,
తలకాయ నొప్పి వచ్చేసి, అయ్యా మీకు దండం పెడతా, ఏమో సంగతి ఏంటో చూడండి ప్రభువా అని చెప్పి వాళ్ళు అంటున్నారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను కూడా కానాను స్త్రీ ఎలాగైతే విడిచిపెట్టలేదో, ఎలాగైతే ఆమె విడిచిపెట్టుకోకుండా ఎలాగైనా నా కుమార్తెని విడిపించాలి అని ఆమె యేసయ్య ఎక్కడికి వెళ్తే ఆమెతో పాటు వెళ్ళిపోతుంది. ఎట్లాగైనా విడిపించబడాలి నా కుమార్తె అనేసి ఆశ కలిగి వెళ్తుందో, ఈరోజు నువ్వు కూడా నీ సమస్య తీరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి, విసిగించాలి దేవుణ్ణి. ప్రభు ఈ కార్యం చేస్తావా చెయ్యవా, అది అయ్యేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి. అది మన ప్రార్థన, అది మన జీవితంలో కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన విలువక ఆ కార్యం జరిగేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈమె కేకలు వేస్తే యేసే పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడంట. చదువు ఒకసారి 26 వచనం. అందుకాయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్ల వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు నీ విశ్వాసము గొప్పది, కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. హల్లెలూయా. ఈమె కేకలు వేసి యేసు ప్రభువును విడిచిపెట్టలా. శిష్యులు కూడా చేదరించుకున్నారు. శిష్యులు కూడా ఏంటి కేకలు అని చెప్పేసి అని ఏమన్నారంట, యేసయ్య ఆమె నెట్టగొట్ట విడిపించు ప్రభువా, ఆ కేకలు ఆ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పని అంటున్నారు. కానీ యేసయ్య అన్నారంటే నీ విశ్వాసము గొప్పది, ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. కాబట్టి విశ్వాసం అనేది చాలా చాలా అవసరం మన జీవితాల్లో. క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము చూసే వాటిని కాదు, చూడని వాటిని నమ్మాలి. అది క్రైస్తవుల జీవితం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎదురుగా ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు అవసరం, ఈ 1 లక్ష రూపాయలు నీ ఎదురుగానే ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేస్తావా? అవి లేకపోతే ప్రార్థన చేస్తావు, అవునా కదా? నీ ఎదురుగా 1 లక్ష రూపాయలు ఉన్నాయి, నీకు అదే 1 లక్ష కావాలి, నువ్వు ప్రార్థన చేస్తావా? చెయ్యు. కానీ కనపడిన 1 లక్ష కోసం నువ్వు ఏం చేస్తావంట? ప్రార్థన చేస్తావు. కానీ ఎవరు కనబడిద్దంట? నా దేవునికి. నీకు ఆల్రెడీ సిద్ధపాటు కలిగిన 1 లక్ష రూపాయలు అలాగే దేవుడు ఉంచుతాడు. కానీ నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంట? టెస్ట్ చేస్తా ఉంటాడు మన దేవుడు కూడా. కాబట్టి ఈరోజు నువ్వు చూసి లేకపోతే నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుడు చక్కగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అంతేగాని మనం చూడని వాటిని నమ్మాలి. ఎందుకంటే నా దేవుడు ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు, ప్రియమైన దేవుడుగా. ఈరోజు నా దేవుడిని నమ్ము, విశ్వసించు. నీ విశ్వాసము ఏం వేసిందంట? కానాను స్త్రీ ఆ విశ్వాసమే నీ కుమార్తెని ఆ గడియల్లోనే ఎప్పుడైతే ఆమె విశ్వసించిందో, యేసయ్య ఎప్పుడైతే ఆ మాట రిలీజ్ చేశాడో వెంటనే ఏమైపోయిందంట? స్వస్థత వచ్చేసింది. కాబట్టి ఈరోజు విశ్వాసం అనేది చాలా చాలా గొప్పది ప్రేమ దేవుడా. నువ్వు నమ్మితే చాలు, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నా అవసరం అంతా దేవుడు తీరుస్తాడు, నాకు అనారోగ్యాన్ని దేవుడు తీరుస్తాడు, స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని నువ్వు గుడ్డిగా నమ్మగలిగితే నా దేవుడు కార్యం చేస్తాడు. యేసుప్రభు వారంట ఆయన పుట్టింది బెత్లెహేంలో. ఆయన ఎక్కడ పెరిగాడంట? నజరేతులో ఆయన పెరిగాడు చిన్నప్పటి నుంచి. అక్కడ ఆ యొక్క ప్రాంతంలో యేసుప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే గలిలయ, యూదా లేదా ఇజ్రాయేల్ ఈ ప్రాంతంలో అన్నిట్లో చాలా చాలా గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు చేశాడంట. కానీ నజరేతులో కొన్ని కార్యాలే చేశాడంట. అదే దేవుడు ఏమంటాడంటే వాళ్ళందరూ అల్ప విశ్వాసులు అంట. అంటే యేసయ్య అక్కడే ఉన్నాడుగా, ఇప్పుడు ఏమంటారు? ఓ మావాడే. అందుకే ఆయన ఏమంటారంట? అరే ఒరోను, లేకపోతే ఇది మావోడే, యేసుప్రభు మావోడే, అది ఇది అని స్వతంత్రంగా మాట్లాడుకుంటా ఏం చేశారంట? ఆయన మీద విశ్వాసం లేకోకుండా ఉన్నారు. అందుకని ఆ ప్రాంతంలో కార్యాలు చాలా తక్కువ జరిగినాయంట. కాబట్టి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియమైన దేవుని మీద. నజరేతులో అల్ప విశ్వాసులు, విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుడు. కానీ
గలిలయ లేకపోతే యూదా ఇజ్రాయేల్ ప్రాంతం అన్నిటిలో దేవుడు కొన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. కానీ నజరేతుల మటుకు కొన్ని కార్యాలే జరిగినాయి. ఎందుకని మనలో విశ్వాసం ఉంటేనే కార్యం జరిగింది. మీరు విశ్వాసం లేకపోతే జరగదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది జరిగిద్దా జరగదా అని 2 అంశాలు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తాం. అయ్యా మనకి పొరపాట్లు ప్రేమను దేవుని బిడ్డ ఏదైనా నా దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి ముందుకెళ్తే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు కానానికి ఆ స్త్రీకి ఉన్న ఆ విశ్వాసం మనకు కూడా ఉండాలి. యేసయ్యను విడిచిపెట్టకూడదు. ఆ కార్యం జరిగేంత వరకు కూడా పట్టుదల కలిగి మనం ముందుకి సాగిపోవాలి. ప్రేమ దేవుడుగా యేసయ్య ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె యొక్క పేషెన్సీని పరీక్షించుండి ఉంటాడు. లేకపోతే ఫస్ట్ టైమే ఆయన ఆలకించి ఆ మాటని విని దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా స్వస్థపరిచేవాడేమో. కానీ ఏం చేశాడు? దేవుడు టెస్ట్ చేశాడు. వినలా. మొట్టమొదటిగా కేకలు వేసి అరిసినా కూడా ఆయన వినకోకుండా వెళ్ళిపోతున్నాడు. కానీ లాస్ట్కి ఏం చేశాడు? నీ విశ్వాసం చాలా గొప్పదే, ఈ గడిలోనే నువ్వు నీ కుమార్తె స్వస్థపడిందని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుడా, నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు విశ్వాసంతో ముందుకి వెళ్ళు. ముందుగా యేసయ్యని విడిచిపెట్టద్దు. నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా ఆయన పాదాలను మనం విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గరే మనం ఉంటే దేవుడు చక్కగా అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడు ఈరోజు నీలో విశ్వాసం ఉందా? దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడనే విశ్వాసం, ఆ నిరీక్షణ నీకుంటే ప్రేమ దేవుడా, కానాను స్త్రీ ఎలాగైతే తన యొక్క కుమార్తె బాగుపడిందో అటు విధంగా దేవుడు కూడా మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారు. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే యేసయ్యని విడిచిపెట్టుకోకుండా ఆయన్ని వెంబడించాలి. అర్థమవుతుందా? విడిచిపెట్టుకోకుండా యేసయ్యని మనం వెంబడించాలి. ఎప్పటి వరకు అంట? నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు. జరిగిన తర్వాత వదిలేస్తారా? అలానే దాని అర్థం ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, తీవ్రంగా ఉంది, ఆ సమస్య గురించి అది అయ్యేదాకా మనం ఏం చేయాలంట? ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. కేకలు వేయాలి. కానాను స్త్రీ అరిసినట్టుగా మన కేకలు వేయాలి. ఇక్కడ ఒక అన్య స్త్రీ, దేవుని ఎరగనటువంటి స్త్రీయే ఎలాగుంటే దేవుని ఎరిగినటువంటి వాళ్ళ మనం యేసయ్యని ఇంకెంతగా మనం విడిచిపెట్టుకోకుండా కేకలు వేయాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఆయన చేసేంత వరకు ఆయన పాదాలు మనం విడిచిపెట్టకూడదు. ఈ కార్యం జరిగేంత వరకు ఆయన పాదాలు మనం వదిలిపెట్టకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు అంత గొప్ప విశ్వాసం ఆమె అన్ని రాలైనప్పటికీ కూడా యేసయ్య పాదాలు పట్టుకుంది, యేసయ్యని వెంబడించింది, ఆయన చూసేంత వరకు కేకలు వేసింది. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఎలాగైనా యేసయ్య నన్ను చూడాలి, ఎలాగైనా ఈ రోజు నా జీవితంలో దేవుడు కార్యం చేయాలి అనే విశ్వాసం, గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, అలాగా కార్యం జరిగేంత వరకు నువ్వు యేసయ్యని విడిచిపెట్టుకోకుండా ఉంటున్నావా? చాలామంది మనం ప్రార్థన, మన అవసరం ఉంటే ఒకసారి ఏదో అలా ప్రార్థన చేసి వదిలేస్తూ ఉంటాం. మన సమస్య అయ్యేంత వరకు మనం ప్రార్థన చేయలేం. ఆ సమస్య తీరేంత వరకు మనం ప్రార్థన చేయకోకుండా ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డ, నీ సమస్య తీరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి. దేవుడు అడుగుతానే ఉండాలి, గుర్తు చేస్తానే ఉండాలి. ఎందుకనంటే నా దేవుడికి ఏం తెలియదు అంటే అన్నీ తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడ్డాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? అమ్మాయినా అడగందే ముద్దు పెట్టదని చెప్పని అంటారు సామెత, అది నిజమే. అందుకే నా దేవుడు అన్నాడు అడగండి పొందుకోండి. కాబట్టి అడగకోకుండా ఉంటే ఎలా పొందుకోగలరు? సో అడగండి మీకు దేవుడు ఇస్తారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిని విశ్వాసముతో అడుగు. నార్మల్గా అడగొద్దు, అవిశ్వాసంతో అడగొద్దు, విశ్వాసముతో దేవుడిని అడుగు. దేవుడు కంపల్సరిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈమె విశ్వాసం ఎలాంటిదంట? దేవుడు చెప్తున్నాడు నీ విశ్వాసం చాలా చాలా గొప్పది అని చెప్తుంది. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేంత వరకు తన కుమార్తెని ఆయన మట్టికి ఆమె విడిచిపెట్టాల. ప్రేమ దేవుడు, ఈరోజు నీకు కూడా ఏ సమస్య అయితే ఉందో, లేకపోతే ఏ అనారోగ్యం అయితే నీకు ఉందో, నువ్వేం చేయాలంట? అది తీరేదాకా, అది స్వస్థపడేదాకా, నీ అవసరం అంతా తీరేదాకా నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన పాదాల దగ్గరే ఉండి ప్రభువా నువ్వు చేస్తావా చేయవా
అని ప్రార్థన చేస్తే ప్రేమ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టే ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకని నజరేతులో విశ్వాసం లేదు కాబట్టి కొన్ని కార్యాలు చూశారంట. కానీ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన బైబిల్ గ్రంథంలో కూడా పొందుపరచని ఇంకా చాలా ఉన్నాయంట. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎంత ఉంది, ఆయన కార్యాలు రాస్తే ఇంత బైబిల్ అయిద్దంట. కానీ కొన్ని దేవుడు పొందుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అన్ని కార్యాలు యోదయ లేకపోతే గలలయ ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో, అనేకమైన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేశారు. ఇవి ఎందుకనంటే విశ్వాసముతో జరిగినవి. కానీ యేసయ్య ఏమన్నాడంటే విశ్వాసము లేక ఆ నజరేతులో కొన్ని కార్యాలే జరిగినాయి అని చెప్తున్నాడు. ప్రేమ దేవుడా, ఈరోజు నీకు కూడా విశ్వాసం ఉంటే, ఈరోజు అంత గొప్ప విశ్వాసం నీకు కూడా ఉంటే, నా యేసయ్య నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నీ విశ్వాసం చాలా గొప్పగా ఉండాలి. యేసయ్యని ఆయన పాదాలు విడిచిపెట్టుకోకుండా ఉండాలి. అలాగే ఆయన వెంబడించేవారిలాగా ఉండాలి. నీ యొక్క సమస్య తీరంత వరకు కూడా నువ్వు యేసయ్యని వదిలిపెట్టుకోకుండా ఆయన దగ్గరే నువ్వు ఉండాలి. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ఉంటే ప్రేమ దేవుడా గొప్ప అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రేమ దేవుడా, హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నేను చెప్పుకొని మనం ముగించుకుందాం. ప్రేమ దేవుడా, అయితే ఒక సింగ్ వ్యక్తి కతార్ సింగ్ అని ఆయన సాధు సుందర్ సింగ్ గారికి అన్న ముందు ఉన్న వ్యక్తి. ఆయన ఆ కతార్ సింగ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే చాలా చాలా గొప్ప కోటీశ్వరుడు, ఆయన ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన. అయితే సింగులు మారటం అనేది చాలా చాలా అరుదు, చాలా చాలా రేర్. అయితే ఆ వ్యక్తి అంట తన స్నేహితులతో ఉంటే ఒకసారి దేవుని సువార్తని విన్నారు. ఎక్కడంట ఆ ప్రాంతంలో ఒక ఎవెంజలిస్ట్ ఆయన వచ్చి దేవుని సువార్త కొంతమందికి చెప్తున్నాడంట. ఈ మాటలో ఈయన చెవున పడినాయి. కతార్ సింగ్ అనే వ్యక్తికి ఆ యొక్క దేవుని మాటలు చెవులో పడితే ఆ మాటలు విని నిజంగా దేవుడు ఇంతగా ప్రేమిస్తాడా ఒక వ్యక్తిని, వాడి పాపములో ఉన్నా కూడా ఎలాగున్నా ఆయన ప్రేమిస్తాడు అనే ఆయన మాటలు ఆయన వినగానే ఫస్ట్ ఆయనకి ఏం కలిగిందంటే ఎలాగైనా ఒకసారి ఆ యొక్క పుస్తకాన్ని మనం చదువుదామని ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి రహస్యంగా చదవటం మొదలుపెట్టి ఇది చదువుతూ ఉండగా ఆయనలోకి మార్పు వచ్చేసింది. యేసయ్య ఆయన హృదయాన్ని తాకాడు. ప్రేమ దేవుడా, వెంటనే కొన్ని రోజుల పాటు బైబిల్ చదువుతానే ఉన్నాడు, కొన్ని నెలల పాటు. అయితే ఆయన యేసయ్యలోకి వచ్చేసాడు. ఆయన తన తండ్రికి అలాగే కుటుంబం అందరికీ ఎలాగైనా బహిరంగంగా మనకి ఉండాల్సిందే, రహస్యంగా ఎంతకాలం ఉంటామని చెప్పి తన తల్లిదండ్రులకి మాట చెప్పేశాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవా, నువ్వు అది వదిలిపెట్టవా అని చెప్పానంటే ఆయన మాత్రం వదిలిపెట్టకోకుండా ఉన్నాడు. ఇలా కొంతకాలం జరుగుతుండగా తనకు ఒక పెళ్లి సంబంధం అన్నా చూస్తే, పెళ్లి చేస్తే ఇవన్నీ మానేసి ఉంటాడేమో అనేసి ఆ యొక్క పెళ్లి కూతురు దగ్గరికి చుట్టాలు అయితే అమ్మాయి దగ్గరికి పంపిస్తే, అమ్మాయి అందగైతే డబ్బు ఉంది, బంగారం ఉంది, సమస్య ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఏమైనా తెలుసు ఒక మాట, మొట్టమొదటిగా నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను, నేను ఎవరిని ప్రేమించట్లేదు, ఆయన లేకపోతే అసలు నువ్వు నాకు వద్దని చెప్పని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆమె కూడా అంగీకరించున్నట్టయితే ఇద్దరు కలిసి ఒకవేళ సేవలో ఉండేవాళ్ళేమో. కానీ అంగీకరించకపోయేసరికి ఆయన ఒక్కడే ఏమైపోయాడంట, నాకు అవసరం లేదని చెప్పి వచ్చేస్తే తన తండ్రి ఎన్నో ఇబ్బందులు పెట్టేసి ఆయన ఏం చేశాడంటే నువ్వు ఇల్లు విడిచేసి కట్టు బట్టలు కూడా వెళ్ళిపోమని చెప్పి అనగానే కట్టు బట్టలతో అలాగే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తలు చేస్తూ ఉండగా ఒకసారి దేవుడు దర్శించి టిబెట్ దేశానికి ఆయన్ని పంపించారు. అక్కడ బౌద్ధుల్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి దేవుని ఆ యొక్క కతార్ సింగ్ని వెళ్ళమనగానే ఆ ప్రాంతంలో వెళ్ళి చాలా ఏళ్ళు ఆ దేవుని సువార్త చేస్తుంటే అక్కడ కూడా ఆయనకి చాలా చాలా అవమానాలు, నిందలు అన్నీ ఎదురైనాయి. ఆయన చంపేద్దామని చూసి కూడా చాలాసార్లు తప్పించుకున్నారు.
అయితే లాస్ట్కి ఒక చోట ఆయన దొరికితే ఆయన ఏం చేశారంటే ఒక చర్మాన్ని, పశువు యొక్క చర్మాన్ని ఏం చేశారంటే పచ్చిది ఆయనకి గట్టిగా కట్టేసేసి ఎండలో ఆయన్ని పడేశారు. ఇప్పుడు ఏమైందంటే ఎండిపోతూ ఉండగా అది ఏమైందంట టైట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైట్ అయిపోయి ఆయన ఎముకలు విరిగిపోయి అంత ఇదిగా ఆయన అయిపోతా, తిండి లేదు, మంచి నీళ్ళు లేవు, ఎండలు అలాగా ఆయన కట్టి పడేశారు. అలాగలాగా ఆయన ఉంటే ఆయన ఆ చనిపోతా కూడా ఒక మాట అన్నాడు, నేను చనిపోయినా నా యేసయ్య బ్రతికే ఉంటాడు, నేను చనిపోయినా అనేక మందిని నా దేవుడు లేపుతాడు, కాబట్టి ఆ విలువైన బైబిల్ని చదవండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో కొంతమందికి సువార్తం చేశాడు. చనిపోతూ కూడా యేసయ్య గురించి కొన్ని మాటలు చెప్పాడు. అంటే చూడండి ఆయన విశ్వాసం ఎలా ఉందంటే, నేను చనిపోయినా ఇంకా దేవుని పని మట్టికి ఆగదు, ఇంకా అనేక మందిని దేవుడు లేపుతాడని విశ్వాసం ఆయనకుంది. ఆఖరి శ్వాస ఆయన వదిలేసరికి అలా జరిగింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన సువార్త లాస్ట్లో చనిపోయే ముందు ఏమన్నా ఆ వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తుల్లో ఒక ఆయన ఆ మాటలు ఆయన తాగి ఏంట్రా బాబు చనిపోతా కూడా ఆయన విడిచిపెట్టలా. ఒక మాట చెప్తే బ్రతికేవాడు కదా, నాకు అవసరం లేదని అంటే, కానీ ఏంటి ఇంత ప్రేమ, చనిపోవటానికి కూడా సిద్ధపడిపోయి అంత ప్రేమమయ్యా అనేసి ఆయన చదివిన బైబిల్ అక్కడ పడి ఉంటే ఆ బైబిల్ తీసుకెళ్ళి ఆయన చదవటం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే ఒకరి నుంచి ఒకరికి అది పాగుతుంది. అంటే దేవుని పని ఎక్కడ ఆగదు ప్రియమైన దేవుని మీద. దేవుని పనిని ఆపాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ దేవుని పని ఎంతమంది చచ్చిపోయినా దేవుని పని మాత్రం ఎక్కడ కూడా ఆగదు ప్రియమైన దేవుని మీద. అప్పుడు వెంటనే ఆ యొక్క బైబిల్ తీసుకుని ఆయన కూడా చదువుతా అనేక మందిని మారుస్తూ ఉంటే సేమ్ అలాగే ఆయన కూడా, కానీ ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్లు అన్నీ అక్కడ జరిగిపోయినాయి. అందరూ చాలా మంది దేవుణ్ణి అక్కడ నమ్మి బాప్తీసాలు పొందుకున్నారు ప్రియమైన దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఆ కతర్ సింగ్ విశ్వాసంతో నేను లేకపోయినా పర్లా, నేను విత్తిన విత్తనాలు ఎలాగైనా మొలకలు ఎత్తుది అని ఆయన ఏం చేశాడంట, దేవుని నమ్ముకొని నేను చచ్చిపోయినా కూడా పర్వాదని ఆయన చనిపోయాడు దేవుని కోసం ప్రేమ దేవుని. కాబట్టి విశ్వాసం ఉంటే ఏ కార్యమైనా మనం చూడగలం ప్రేమ దేవుని. ఈరోజు అటు విశ్వాసం నీకుంటే ప్రేమ దేవుని మీద నువ్వు కూడా గొప్ప కార్యాలను చూస్తావు ప్రేమ దేవుని మీద. ఇక్కడ కానాను స్త్రీని యేసయ్య ఏమన్నాడంటే ఇంత గొప్ప విశ్వాసము గొప్పది, కాబట్టి నువ్వు గొప్పగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తావు, ఈ గడియలోనే నువ్వు నీ కుమార్తె స్వస్థపడింది అని చెప్పి అన్నాడు ప్రేమ. అలాగే దేవుడు గొప్ప కార్యం ఆ జీవితంలో చేశాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ కానాను స్త్రీలాగా నువ్వు కూడా దేవుని విడిచిపెట్టుకోకుండా దేవుని వెంబడించి నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నీ విశ్వాసము కూడా గొప్పగా ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్నమాట ఆ చెవుడు వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించారు.